నేనైతే ఈరోజు అప్పా జంక్షన్ లో ఉన్న స్కై విల్ అని చూపించడానికి వచ్చాను. ఇక్కడ ఈ టవర్ బిల్డింగ్ హైట్ చూస్తుంటే నేను అచీవ్ చేయాల్సిన గోల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంత హైట్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫ్లాట్ చూపించేస్తాను, వచ్చేసేయండి. అనుగారు మీరేంటి ఇక్కడ? నేనైతే ఫ్లాట్ చూడడానికి వచ్చాను. అవునా, నేను మీకు చూపిస్తాను. అయితే ఐ విల్ బి ది రైట్ పర్సన్ టు హెల్ప్ యు. అయితే ఇంకా బాగా చూడబోతున్నాం మనం ఫ్లాట్ ని. అయితే మీలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తే ఫీల్ అయ్యారు. లెట్స్ హావ్ ఎ టూర్ అండి. టోటల్ గా 30 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. 21st ఫ్లోర్ కి అయితే వచ్చేసారనమాట. ఇదైతే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఒకసారి ఫ్లాట్ ఎలా ఉందో చూసేద్దామా. ఓపెన్ చేయగానే వ్యూ చూసారా, సిటీ అంతా మన కళ్ళ ముందు ఉందా అన్నట్టుంది నాకైతే. మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి త్వరగా. ఒక 2-3 స్టెప్స్ మెయిన్ డోర్ నుంచి ఇలా లోపలికి ఎంట్రీ ఇచ్చాను. ఫ్లాట్ చూస్తే ఎంత ఉందంటే ఫ్లాటా ఇది ఫ్లైటా అన్నట్టు ఉంది నాకైతే. వామ్మో, ఎంత ఉందండి ఇది స్క్వేర్ ఫీట్? టోటల్ 6,100 SFT, 4 bedroom plus home theater, store room, puja room with kitchen and spacious balconies. లేదంటూ లేదు ఇక్కడ. ఒక్కసారి ఒక లుక్ వేసేద్దాం. ఇదంతా లివింగ్ ఏరియా, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది లివింగ్ ఏరియా. ఓ మై గాడ్, వాకింగ్ కి కిందకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో వాక్ చేస్తే సరిపోద్ది అనుకుంటా. లేడీస్ స్పెషల్లీ అటు నుంచి ఇటు తిరిగేసరికి వాళ్ళ వాకింగ్ అయితే ఫ్లాట్ లోనే ఫినిష్. ఇది మధ్య కొత్తగా వింటున్నాను నేనైతే, మీలో ఎంతమంది వింటున్నారు తెలియదు. పౌడర్ రూమ్ అంటున్నారు ఇది. సో ఇది పౌడర్ రూమ్. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ వస్తుంది, లోపలైతే వాష్రూమ్ ఉంది. ఫస్ట్ అయితే అసలు దీన్ని ఫ్లాట్ అనలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఒక స్కై విల్లా లాగా ఉందన్నమాట. ఇది అసలు ఇక్కడ ఏది ఎక్కడ ఉందో అనేది తెలియట్లేదు, అంత పెద్దగా ఉంది. ఇదేంటండి? This is a drawing room అండి, where you design your lifestyle here. వావ్, డ్రాయింగ్ రూమ్ అండ్ మీ లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకునే రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. బాల్కనీలు అయితే ఆల్మోస్ట్ నాకు చాలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే నాకు ఆపోజిట్ లో ఉన్న బాల్కనీలోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాను, ఒకసారి చూద్దాము. బాల్కనీలోకి అయితే ఎంట్రీ ఇచ్చాను. బాల్కనీ అనలేను, ఫ్లాట్ అనలేను, అంత పెద్దగా ఉంది. బాల్కనీ చూసారా, ఓ సందంత ఉంది మన ఊర్లో చెప్పుకున్నాను. ఒకసారి ఇదంతా కాదు కానీ వ్యూ చూడండి. హైదరాబాద్ అంతా నా కళ్ళ ముందే ఉన్నట్టుంది. పక్కనే ఈ లేక్ ఉంది చూసారా, ఇది చాలండి లైఫ్ కి. అంతే కదండి, ఇంకేం కావాలి లైఫ్ కి? ఒక మంచి కాఫీ, ఒక మంచి ఫ్రెండ్ అండ్ ఒక సూపర్ హౌస్. లివ్ లైఫ్ కింగ్ సైజ్. నిజంగానే ఈ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి నాతో పాటు. అసలు సిటీ అంతా నిజంగా నా కళ్ళ ముందే ఉంది. హైదరాబాద్ ఎంచుకోవాలన్నమాట, ఈ ఏరియా ఇది అని ఇక్కడి నుంచి. ఆల్రెడీ అక్కడైతే అంత పెద్ద బాల్కనీ చూసాం, మళ్ళీ ఇక్కడ ఇదేంటండి? spacious sit out is, you can have like multiple people, multiple living rooms, multiple balconies, multiple sit outs for your personal space. నైస్. ఫ్లాట్ అయితే సూపర్ గా ఉంది టవర్ బిల్డింగ్ లో. కానీ ఇక్కడ లొకేషన్ ఏందండి, దగ్గరగా ఏమున్నాయి? In fact, ORR exit 18 కి like throwaway distance లో ఉన్నామండి. Less than 2 minutes drive. Gachibowli like 15 minutes drive. Financial district 10-15 minutes. And all schools, international schools, hospitals, malls, everything is like 15 minutes drive from here. It's well connected, which has got very good roads and infrastructure developing and around. చాలా అన్నిటికీ దగ్గరలో మంచి లొకాలిటీలో మంచి టవర్ బిల్డింగ్ లో అయితే మనం ఉన్నాం అనమాట. ఈ ఫ్లాట్ చాలా పెద్దది ఫ్లాట్ అని అయితే చెప్పలేను నిజంగానే, అందుకనే చెప్తున్నాను సార్. ఫ్లాట్ ఎంత పెద్దగా ఉందో దాని చుట్టూతా బాల్కనీస్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ చాలా ఇచ్చున్నారు. ఆల్రెడీ టవర్లో ఉన్నామా అంటే 21st ఫ్లోర్లో ఉన్నా మనకి వెంటిలేషన్కి అయితే కొదవ ఉండదు. స్టిల్ ఆ వ్యూని కానీ ఎంజాయ్ చేయడానికి కానీ వెంటిలేషన్ కానీ ఫ్రెష్ ఎయిర్, నిజంగానే సిటీకి కొంచెం ఇదిగా ఉన్నాం మనం. సిటీలో పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ చాలా ఉంది. ఇక్కడైతే అసలు సౌండ్ పొల్యూషన్ అయితే లేదనమాట. చాలా ప్లెజెంట్ ఫీల్ అయితే ఉంది ఈ ఫ్లాట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఇంకొక బాల్కనీ ఇచ్చున్నారు, ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే నాకు కోట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఏంటండి, ఇవి యాక్చువల్గా ఎన్ని కోట్స్ ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ మీకు చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఒకటే కాదు, అమ్యూనిటీస్ కూడా యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ హియర్. సో మల్టీపర్పస్ హాల్, కిడ్స్ జిమ్స్, ప్లే ఏరియాస్, బాస్కెట్బాల్, టెన్నిస్, క్రికెట్ కోర్ట్స్ అండ్ స్విమ్మింగ్ పూల్స్, కిడ్స్ ప్లే ఏరియా, స్క్వాష్ కోర్ట్స్. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. మనకు రత్నదీప్ లోపలే ఉంది, సూపర్ మార్కెట్, ఐసిఐసిఐ బ్యాంక్ లోపలే ఉంది, అండ్ క్లబ్ హౌస్ వేర్ యూ కెన్ డూ ఆల్ యువర్ ఈవెంట్స్, ఫంక్షన్స్, ఎవ్రీథింగ్. సో వీ హావ్ గాట్ ఎ టెంపుల్ యాజ్ వెల్. ఓకే, ఇది ఒక కమ్యూనిటీ కన్నా ఒక ఊరని చెప్పుకోవచ్చేమో. చిన్న మినీ మీరు ఒక ఏర్పాటు చేసేసుకున్నారు, ఒక ఊర్లానే ఉంది, మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ లేదంటూ ఏది లేదండి. సో నాకైతే ఇక్కడ ఇంకొక డోర్ కనిపిస్తోంది. మనం మెయిన్ డోర్ అయితే తీసాం కదా, ఇక్కడ ఇంకో డోర్ కనిపిస్తుంది, అది మెయిన్ డోర్ కి పక్కనే ఉంది అనమాట. ఏంటి సార్ ఇది ఇంకొక డోర్? ఇది సర్వెంట్ రూమ్ ఎంట్రన్స్ అండి. సో దట్ మెయిన్ ఎంట్రన్స్, సర్వెంట్ రూమ్ ఎంట్రన్స్ రెండు సెపరేట్ చేసేసాము. సో దట్ వి హావ్ అవర్ ఓన్ స్పేస్ ఇన్ ద హౌస్. డిస్టర్బెన్స్ లేకుండా సర్వెంట్ వస్తారు, అలానే వాళ్ళు వెళ్ళిపోతారు, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటారు. ఓకే, డిస్టర్బెన్స్ లేకుండా ప్రైవసీ కోసం అని ఇలా పెట్టారంట. సో ఇది కూడా నైస్, డిఫరెంట్ గా అనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ వస్తే కనుక ఇక్కడ 2 bedrooms కనిపిస్తుంది.
వచ్చినాయి. నాకు లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇది రైట్ సైడ్ ఇది. సో ఈ బెడ్రూమ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక సిట్అవుట్ బాల్కనీ ఉంది బెడ్రూమ్కి. సో అందుకే ఇది చూస్ చేశాను. ఇది అసలు బెడ్రూమ్ అనాలా నాకేమనాలి అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. అంటే బెడ్రూమ్లో కూడా ఇంకొక సోఫా లైక్ ఏమన్నా వేసుకోవచ్చు. ఇక్కడ సోఫాలో కూర్చొని కూడా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బాల్కనీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అది సిట్అవుట్ సోఫా అనుకుంటున్నా. చిన్న మినీ టీవీ కానీ ప్రైవసీ కోసం వాళ్ళ ఓన్ బెడ్రూమ్లో ఒక టీవీ పెట్టుకొని కూర్చున్నా. ఇదైతే కాట్ ఏరియా. అసలు డోర్స్ కానీ విండోస్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. వెంటిలేషన్కి, వ్యూకి, అన్ని విధాల. అదే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బెడ్రూమ్కి. ఈ బాత్రూమ్కి పక్కన ఏదైతే ఉందో ఈ ఏరియాని పార్టీషన్ చేస్తే డ్రెస్సింగ్ ఏరియా కూడా చేసుకోవచ్చు. సో ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఫ్లాట్ అయితే అదిరిపోయింది. 6,000 అబవ్ ఉంది కాబట్టి స్క్వేర్ ఫీట్. కానీ రేట్ అడగాలంటే కొంచెం భయం వేస్తుంది. ఎంత అంటారండి? భయపడాల్సిన అవసరం లేదండి. సిటీలో మనము అదే 6,000 SFT విల్లా కొనాలి అనుకుంటే మినిమం 20 to 25 crores అవుతుంది. అదే లైఫ్ స్టైల్, అదే లివింగ్, అదే స్పేషియస్ హౌస్ మీకు స్కై విల్లా వచ్చేసి మనకు నాకు ఎగ్జైటింగ్ గా ఉంది. ముందు రేట్ జస్ట్ 6 crores లో ఉంటుంది. జస్ట్ 6 crores అంట. కానీ సూపర్ గా ఉందండి ఫ్లాట్ అయితే. ఇంత స్క్వేర్ ఫీట్ లో ఇంత స్పేషియస్ గా అన్ని ఎమ్యూనిటీస్ లేదంటూ లేదు. ఇలాంటి లొకాలిటీలో ఆ ప్రైస్ పెద్ద ఎక్కువేం కాదు నాకు తెలిసి. అంతే, మీరు చెప్పినట్టు ఫ్లైటే కాదు, ఫ్లాట్ కూడా జస్ట్ 6 crores కి వస్తుందండి. ఫ్లైట్ లాంటి ఫ్లాట్ జస్ట్ 6 crores కి వస్తుందంట. చూసారు కదా ఫ్లాట్ ఎంత బాగుందో కదా. కాకపోతే కొంచెం ప్లెయిన్ గా అనిపిస్తుంది ఇంటీరియర్ లేక. కానీ మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఇంటీరియర్ చేయించుకోవచ్చు. ఫ్లైట్ లాంటి ఈ ఫ్లాట్ ని స్వర్గసీమలా మార్చుకోవచ్చు. ఇల్లే కదా స్వర్గసీమ. సో మీ టేస్ట్ కి తగ్గట్టు ఈ ఫ్లాట్ ని స్వర్గసీమలా మార్చేసుకోండి.